ఏపీ పరిస్థితిని చూస్తే బాధగా ఉందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని కోరారు. ఓటమి ఖాయమని జగన్ కు కూడా అర్థమైందన్నారు చంద్రబాబు. ఈ సీఎం రాష్ట్రాన్ని పాలించడానికి అర్హుడా అని ప్రశ్నించారు. పోరాటం వ్యక్తులపై కాదని సమస్యలపైన అన్నారు. పేదరికం లేకుండా చూడాలనేదే జీవిత ఆశయమని అన్నారాయన. టీడీపీ నేతలపైన ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేమీ ఉండదు. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది అది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకున్నారా లేదా మీరు? ఒక రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెబుతున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది?